మొదటి 3 సభల్లో మేము సిద్ధం, మేమే అధికారంలోకి వస్తామని బీరాలు పలికిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ 4వ సభ ఆఖరి సభలో తన ఓటమిని ఇండైరెక్ట్గా అంగీకరించినట్లుగా, తన ఓటమి సంతకం పెట్టినట్లుగా తెలుస్తుంది అందరికీ. ఆయన మాటలో బేలతనం, ఆయన మాటలో కంగారు, ఆయన మాటలో చంద్రబాబు గారు ఏ రకంగా రేపు అధికారంలోకి రాబోతున్నారన్న ఆతృత సుస్పష్టంగా కనపడుతూ ఉన్నది. అందుకంటున్న ఓటమి సంతకం నిన్న సిద్ధం సభలో జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అని చెప్పి నేను అంటున్నాను. నేను కాదని చెప్పే ధైర్యం ఉందా వైసీపీ నాయకులకు ఎవరైనా అని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను. నేను ఆ గ్రీన్ మ్యాట్లు వేసి పైన డ్రోన్లు తిప్పి విపరీతంగా జనం వచ్చారని చెప్పి ప్రచారం చేశారు. కానీ నేను అడుగుతున్న జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ అంబటి రాంబాబు ఎవరు అతను ఉన్నాడు, ఆ డ్యాన్సులు వేస్తారు, ఒక పక్క రోజా గారని ఒక పక్క ఈయన డ్యాన్స్, ఆయన కదా అంబటి రాంబాబు. ఆయన అంటాడు డ్రోన్లు వస్తున్నాయి ఆపేయండి స్పీచ్లని. ఏమయ్యా ప్రజలంతా అమాయకులా? ఆ డ్రోన్లు మీవి కాదా? మీ ఐపాక్ వాళ్ళు ఉపయోగించే డ్రోన్లు కాదా? అంటే మాయా ఉన్నది లేని. లోకేష్ బాబు గారు పంపించారు డ్రోన్లు అంటాడు ఆ పనికి మాలిన గౌరవ మంత్రి. ఆపండి స్పీచ్లు ఆపండి. మీ డ్రోన్లే రా బాబు, అవి మీరు ప్రయోగించిన డ్రోన్లే, మీ డ్రోన్లకు మీరు అంటే జనాన్ని ఏ రకంగా మభ్యపెడతా 5 సంవత్సరాలుగా అదే భ్రమలో పెడుతున్నారు రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైంది. మీదొక మయసభ ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్లుగా చూపిస్తారని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. మీరంటారు ఆయన మేనిఫెస్టో విడుదల చేస్తాము ఆ సభలో అన్నావు. నేను అడుగుతున్న జగన్మోహన్, వేర్ ఈజ్ యువర్ మేనిఫెస్టో? వై హావ్ నాట్ రిలీజ్ యువర్ మేనిఫెస్టో ఎస్టర్డే? అంటే ఓటమి భయం ఏ రకంగా వెంటాడుతుంది? మీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారు కూర్చొని తయారు చేసిన మేనిఫెస్టోని విసిరి కొట్టింది మీరు కదా. ఇది కాదా ఈ మేనిఫెస్టోతో మనమేం అధికారంలోకి వస్తామయ్యా? ఇంకా మభ్యపెట్టాలి జనాన్ని, ఇంకా భ్రమలో పెట్టాలి జనాన్ని అని చెప్పి ఉమ్మారెడ్డి గారు తయారు చేసిన మేనిఫెస్టోని విసిరి కొట్టింది మీరు కాదా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను అడుగుతున్నా. చెప్పండి ధైర్యం ఉంటే. అట్లుగా నిన్న సిద్ధం సభ నాకు గుర్తొస్తుంది. జేమ్స్ కెమెరాన్ అని ఒక పెద్ద డైరెక్టర్, హాలీవుడ్ డైరెక్టర్, జురాసిక్ పార్క్ లాంటి సినిమాలు తీశాడు ఆ డైరెక్టర్. ఉన్నది లేనట్లుగా చూపిస్తాడు, లేనిది ఉన్నట్లుగా చూపించాడు. మరి ఆ డైరెక్టర్ సహాయం తీసుకున్నారా, ఆ టీం సహాయం తీసుకున్నారా నాకైతే తెలియదు. కానీ నిన్నదు 10 లక్షలు 15 లక్షలు వచ్చారని వీళ్ళు ప్రచారం చేసుకున్నారు. మరి జేమ్స్ కెమెరాన్ ఏమన్నా తీసుకొచ్చి ఆయన కెమెరాలు ఏమైనా ఉపయోగించారో నాకైతే తెలియదు. నిన్న సభ పూర్తిగా విఫలమైంది. 1,00,000 మంది కూడా రాలేదు. ఆ సభలో ముఖ్యమంత్రి ఉపన్యాసం బేలగా ఉంది. తన ఓటమిని అంగీకరిస్తూ సంతకం చేసినట్లుగా ఉన్నది. అదొక మయసభలాగా ఉన్నది. అతను ఒక దుర్యోధనులాగా అతని పక్కన ఎవరు ఉండటానికి లేదట. అరే ప్రధానమంత్రి కూడా అటుపక్కన ఇటుపక్కన అందరిని నాయకుని కూర్చోబెట్టుకుంటాడయా? ఆయన ఒక్కడే వచ్చి మాట్లాడాడు, వెళ్ళిపోయాడు. ఇది ఎక్కడి ప్రజాస్వామ్యం అని చెప్పి కూడా తెలియచేస్తూ నిన్నటి సభ ఘోరంగా విఫలమైన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి రాబోయే అడుగులు ఎలా ఉంటాయో కూడా రాష్ట్ర ప్రజలు గమనించాలని తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్న తెలుగుదేశం పార్టీ తరఫున వాస్తవాలు గమనించండి. ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి గారి వారి బృందాలు ఎలా చేస్తున్నాయో గమనించండి. ముందు గ్రీన్ మ్యాట్ ఖాళీ గ్రౌండ్ చూపించారు తెలుసా, తర్వాత క్లోజ్ చేస్తారు. అంటే అదంతా జనం ఉన్నట్టుగా చూపించారు. జనం లేరండి, 1,00,000 మంది కూడా లేని జనం అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ ఎవ్రీబడి.